బోనులో నిలబెట్టాలి. సామాన్యులు, మధ్యతరగతి డిపాజిటర్లు పొదుపు చేసిన సొమ్ము ఉద్దేశపూర్వక ఎగవేతదారుల పాలవుతోంది. బ్యాంకులకు రుణ బకాయిలు చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఎగవేసే క్రోనీ క్యాపిటలిస్టులు, కార్పొరేట్లు మోడీ ఏలుబడిలో రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఆర్బీఐ అందించిన లెక్కల ప్రకారమే 2020లో 2154గా ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారులు 2024కి వచ్చేసరికి 2664కు పెరిగిపోయారు. బ్యాంకులకు వీరు ఎగ్గొట్టిన మొత్తం ఈ కాలంలో 152,860 కోట్ల రూపాయల నుంచి 196,000 కోట్ల 440 కోట్ల రూపాయలకు చేరింది. ఇదంతా సామాన్యులు బ్యాంకుల్లో చేసుకున్న డిపాజిట్ల సొమ్మే. ఇప్పటికీ బ్యాంకు మొత్తం డిపాజిట్లలో 75% దాకా సామాన్యుల నుంచి సేకరించినవేనని ఆర్బీఐ నివేదికలే చెబుతున్నాయి. సామాన్యులు దాచుకున్న సొమ్మును లూటీ చేస్తున్న ఆర్థిక నేరగాళ్లలో చాలా వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సన్నిహితులైన వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలే. ఈ రుణ ఎగవేతదారుల్లో చాలా మంది నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడిన వారున్నారు. ఇటువంటి వారిని శిక్షించాల్సిన ప్రభుత్వం, ఆర్బీఐలే వారికి రక్షణగా ఉంటున్నాయి. 2023 జూన్ 3 ఆర్బీఐ జారీ చేసిన సర్క్యులర్ పేర 6 సబ్-క్లాజ్ 2లో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, ఆర్థిక మోసాలకు పాల్పడిన వారితో రాజీ ఒప్పందాలు కుదుర్చుకోవాలని బ్యాంకులకు సూచించింది. 2016లో తీసుకొచ్చిన దివాలా కోడ్ బ్యాడ్ లోన్స్ ను థర్డ్ పార్టీకి విక్రయించాలని బ్యాంకులను ఆదేశిస్తోంది. బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయలు ఎగవేసే కార్పొరేట్ల నుంచి వాటిని రికవరీ చేయడానికి బదులు ఈ కంపెనీలకు ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తోంది. అదే సమయంలో దేశానికి అన్నం పెట్టే రైతులు సంక్షోభంలో ఉన్నారు. వారి రుణాలను మాఫీ చేయమంటే కుదరదు పొమ్మంటోంది. క్రోనీ క్యాపిటలిస్టులు, కార్పొరేట్లకు ప్రజల సొమ్ము దోచిపెట్టడం వల్ల బ్యాంకులకు కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు డిపాజిట్లపై వడ్డీ రేట్ల తగ్గింపు, మినిమం బ్యాలెన్స్ లేకుంటే పెనాల్టీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే రుణాలపై అధిక వడ్డీ వసూలు వంటి పద్ధతులు అవలంబిస్తున్నాయి. బ్యాంకులను ముంచేస్తున్న వారిపై మాత్రం ఎలాంటి క్రిమినల్ ప్రొసీజర్స్ ఉండవు. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ద్వారా దాఖలు చేసిన అర్జీకి ప్రతిస్పందనగా టాప్ 100 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల వివరాలను ఆర్బీఐ వెల్లడించి చేతులు దులిపేసుకుంది. 2018లో దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోడీకి చెందిన గీతాంజలి జెమ్స్ బ్యాంకులకు 8,516 రూపాయల కోట్లు బకాయి పడింది. ఇదే అత్యధిక మొత్తం ఎగవేతదారుగా ఉంది. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా అది భారీగా రుణాన్ని ఎగవేసింది. ఎన్నిసార్లు ఎగవేసినా ఏమీ కాదు అన్న వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాక ఎగవేతదారులు పెరగకుండా ఎలా ఉంటారు? గత 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు మాఫీ చేసిన రుణాలు అక్షరాల 16.11 లక్షల కోట్ల రూపాయలు. అంతకు ముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 10 ఏళ్లలో మాఫీ చేసిన దాంతో పోల్చితే ఇది 8 రెట్లు ఎక్కువ. వామపక్షాల ఒత్తిడి ఫలితంగా UPA-1 ప్రభుత్వం అప్పట్లో ₹60,000 కోట్ల మేర వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తే అది దండగా మారిన చర్యగా గగ్గోలు పెట్టిన ప్రధాన స్రవంతి మీడియా ఈ రుణ ఎగవేతలపై ఒక్క ముక్క కూడా ప్రస్తావించడం లేదు. అమెరికా లాంటి దేశాల్లో పారు బకాయిలు 1% కంటే తక్కువగా ఉంటే భారత్ లో ఇది 7.85%గా ఉన్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాల్లో వ్యవసాయ రంగానికి 40% ఇవ్వాలి, కానీ 12% మించి ఇవ్వడం లేదు. క్రోనీ క్యాపిటలిస్టులు, కార్పొరేట్ల పట్ల ఉన్న ప్రేమ వ్యవసాయంపై మోడీ ప్రభుత్వానికి లేదనడానికి ఇదొక నిదర్శనం. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఒకవైపు ప్రైవేటీకరిస్తూ ఇంకోవైపు ఉన్న బ్యాంకులను కూడా దివాళా తీయించే చర్యలు ప్రభుత్వం చేపడుతోంది. దీనికి వ్యతిరేకంగా బ్యాంకు సిబ్బంది పలుమార్లు సమ్మె చేసినా ప్రభుత్వం లెక్క చేయడం లేదు. ఈ స్థితిలో బ్యాంకులకు పెద్ద ఎత్తున రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారి నుంచి తిరిగి రాబట్టేలా చూసేందుకు బ్యాంకు ఉద్యోగులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలి. ఆర్థిక నేరగాళ్లను బోనులో నిలబెట్టాలి.